రమ్మని చెప్తాను, స్విమ్మింగ్ పూల్ వేసేద్దాం. అబ్బా అబ్బా మంచి ప్లాన్ కదా. పాడతానే ఇంకా ముంచి పడేయడమే. మన నడిపించింది ముంచితే అట్లే నా ఏదో 5 లీటర్లు నీళ్ళు తాగిస్తా, 5 లీటర్లు నీళ్ళు తాగిచ్చేద్దాం. కానీ జాలి దయ పాపం అయితే ఉండకూడదు. నీకు నాకేం మళ్ళా నేను పడినాక కూడా జాలి చూపి నీళ్ళల్లో మళ్ళా ముంచడాలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే కదా? ఓకే. నువ్వు మళ్ళా నీళ్ళు అయితే సరిపోదు, నువ్వే మునిగిపోద్దు. నేనే మునిగిపోద్దు. అది నెట్టి పోయి ఇలాడే వదనం బలుందాడని చెప్పి పట్టకపోయి నేను సై చేస్తే ఇట్లా ఓకే అంటేనే ఓర్స్తా అట్లా. వీడియో కూడా తీసుకుంటా నా బాబు దుబ్బి. ఈ స్విమ్మింగ్ పూల్ ని దొబ్బేస్తాం ఇక్కడ. ఊర్లో చూపిల్ల కదా, ఊర్లో చూపిల్ల కదా, చూపిస్తే ఎట్లా పడిందని. లోపల ఉంది స్విమ్మింగ్ పూల్ వేసేద్దాము. దుర్గాను చాలా చూడు మన సరే ఈసులు పడుకుంటాము. నింపిస్తావా అక్క? నువ్వు టాబ్లెట్ వేసి నన్ను నింపిస్తావా ఇప్పుడు? అట్లా బయట పెద్ద నువ్వు అది కాదు, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందంట. ఒకసారి స్విమ్మింగ్ పూల్ ఉంటుందని తెలిసే వచ్చాం. అంటే ఉంటావు మీరు ఉంటారే. నువ్వు ఎంజాయ్ చేసినా అయినా నాకు నీతో ఎంజాయ్ చేయాలని లేదు. అంతా చూడు చుట్టూ అంతా చూసుకుంటే హైలైట్ అది. ఈ మధ్య కూడా ఏది నీకు పోయినా స్టైల్ వద్దులేక రాకట్లా. నేను రాను నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం దుర్గా రాక స్విమ్మింగ్ చేద్దాం. పడుకోవడానికి వచ్చేమైతే ఇక్కడ నేను స్విమ్మింగ్ రెడీ అవుతాను, కానీ వీరు వచ్చి అడుగుతుంటే నాకు రాబుద్ది కావట్లేదు. ఎందుకు అంతే అడుగుతున్నాడంటే స్విమ్మింగ్ చేయడానికి. నువ్వు చేస్తావు ఇదే బట్టలతో? చేస్తాం. ఆ బట్టలతో నేను చేయలేను అని భయపడి వచ్చారు. వీరికి పని లేదు, స్నానం చేయాలా ఈరోజు. అట్లే ఫుల్ భయపడే నువ్వు భయపడేవు. నేనేం భయపడినా? నీ మొఖానికి భయపడకుండా ఉండు. సర్లే ఎక్కడికి వెళ్తున్నావు? అడుగుతారు ఎందుకు అడగండి రా. ఏమైతుంది? అది ఆ కోడిని చూపిరా. ఏరా సింగిల్ ఉన్నావు? కడక్ నో గర్ల్ ఫ్రెండ్ వైరే సింగిల్ సూపర్ బాయ్. శివ అయితే ఈరోజు కోట్లు అమ్ముతారా వీళ్ళు? అదే ఎందుకు అమ్ముతారు చెప్పండి. అయితే భారీ ఉంటుంది ఇప్పుడైతే మనతో. భారీ ఉంటుందప్పా. ఫుట్బాల్ ఆడతాడు. పొట్టి మునిగిపోగలవు. నీకు చిన్నపిల్లలు దుమ్ముతుందిలే. ఆడో నిమ్మీరా స్విమ్ చేద్దాం. రండి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ ఈతలు కొడదాం. రా నీకు చూడరా చేపలు ఉన్నాయిరా దీంట్లో. భయం లేదు. రా చేపలు ఇందులో చేపలు ఉన్నాయి కనబడట్లేదా? స్నానం చేద్దాం. ఏం చెప్పినా నేను సైకిల్ ఏంటి? ఎత్తండి రా వాడికి. ప్లానెట్ అయింది. శివ ప్లానెట్ అయింది. చూసుకోండి చూసుకోండి. ఏమైంది ప్లాన్? శివ ప్లానెట్ అయింది. డబ్బులు ఉన్నాయి దీంట్లో అన్ని. ఫోన్ పెట్టుకునే చూస్తాను, డబ్బులు ఉండే చూస్తాను.
డబ్బులు ఆడి తీసుకురా డబ్బులు ఆడి తీసుకురా అది గాలి అదమ్మా అది రానిది చూపించు అది గాలే మొత్తం తడిచిపోయినా చూడండి. ఎవడైనా డబ్బులు పట్టుకొని స్విమ్మింగ్ పూల్కి వస్తారా? ఎవడైనా బుద్ధున్నాడు. ఇవన్నీ ఇట్లా ఉండకపోతే కానీ రూమ్లో పెట్టి రావాలి. మళ్ళీ నాకు చెప్తున్నావు. అసలు ఈ బాబాకి కొద్దిగా నేను చెప్తాను. అవునులే, పెద్ద సెన్స్ నీకుంది. సెల్ ఉంది అని చెప్తాను. ఇట్రా చెప్తా నీకు నీట్గా. ఏడేంటి ప్లాన్ ఏంటి? ఏదో అన్నా ఏదే చేద్దాం అన్నా. నువ్వు అవన్నీ ఎవరు తీసుకురమ్మన్నాడే? నీకేమైనా సెన్స్ ఉండాలి. స్విమ్మింగ్ పూల్కి వచ్చినప్పుడు నన్ను అంటావేంటి? నీ తప్పు, నీకు కనీసం ఉండాలి. ఎవరైనా తెస్తాడా? నీది ఎప్పుడు ఇట్లా ఉంటాయి. నేను సెల్ ఫోన్ జోయిలో పెట్టుకున్నా చూస్తాను. ఎవరికి తెలుస్తుంది ఈ సెల్ ఫోన్? నువ్వును ఎవరు తప్పుడు? నేనే. ఈ బాబాకి మైండ్ పని చేయాలి. నీకు పని చేయాలి, అన్ని పెట్టి రావాలని. స్కూల్కే కదా వచ్చావు డిసైడ్ అయ్యి. చూసుకునే ఎవరున్నారు? అలా లాక్ చేసి రావాలి. పెద్ద వచ్చావులే, తెలివైనోడు. అంటే నువ్వు ఊరికే ఉందాం అనుకున్నావా? ప్యాంట్ ఇప్పి దిగుతా అంటే అదే ప్యాంట్ ఆడిప్పాడు. ఏందలే. ఏయ్ లేకమైనా స్విమ్మింగ్ చూపిస్తా. ఈ ఆడు చూడగలరు. స్విమ్మింగ్ వచ్చేసలా ఎవరికి? రా ఇటు సైడ్ రా. ఏడ్చివా ఏదో అన్నా ఏదో చేద్దాం. లాస్ట్కి మునిగిపోయావు నువ్వైతే. ఏదో అని చెప్పు నాతో. ఒకటే చూపిస్తాడు. శివ వచ్చేస్తున్నాడు రా. శివ సీన్ అయిపోయింది. ఎక్కడ లోతులో కనపడలేదు శివ. ఉండు ఏదో ఒకసారి ఫోన్. చెప్పి ఇంతవరకు వచ్చింది చెప్పాలి కదా. ఎట్లుంది ఎట్లుంది రా ట్విస్ట్? రాత్రిగా అందరూ చెప్పింది. అవునా? చల్లమంది రారా. ఇట్లుంటే కష్టం రా శివ. దూకు ఏమైతే అయింది. గుర్తుగా ఉండద్దా? నా కొద్దిగా చిల్డ్రన్స్ కూడా పెట్టాలి. వీళ్ళు లోద్ది. నువ్వు నన్ను ఎంత దొబ్బాలని చూసినా కానీ నేనే దిగిపోతా. దా ఇంక నువ్వు వీడియో అయినది దిగురా. వాడు దిగడు. నేను మునిగిపోతాను. నేను ఈడే ఉన్నా కదా. నువ్వు అమ్మ అందుకే నా అంటాడు. ముంచుతాడు అంతే. దుంకు ఇడిది పొడవుంది. నాకేలాగుంది. నిజమే. ఏ రా శివ, రా రా రా. ఏం కాదు, అందరి దగ్గర బాగుంది. నాకు స్విమ్మింగ్ నేర్పించండి. భలే ఉంది. నువ్వు రాయా? నేనే ఇంతవరకు వచ్చానంటే నీకు కష్టమే. ఏట్రా అది అల్లిసిపోతావు. నేను మునిగిపోయాను, అందుకే భయం. చూసా స్విమ్మింగ్ అదే భయపడిపోతున్నాడు. ముంచొద్దు నిజంగా ముంచొద్దు. ఊపిరి పీల్చుకోలేదు.
ముంచాలి ఆడు ముంచుదా దాని నేను వస్తా వద్దునైనా ముంచేస్తారు వద్దునైనా గుండెకాయలు తింటున్నాయి ఊపు రాదు స్వామి ఇట్లా అనుకోవాలి అట్లా అనుకున్నా నేను అంత బాగా లాస్ట్ వరకు పోతే నేను అసలు తీయలేదా నేను పోయిండేది ఏడ్రో తీసినా మళ్ళీ ఇంకో రా చాలా గస అప్పుడంటే స్టార్టింగ్ కాబట్టి అంత దూరం పోగలిగిన అవునా కెమెరా తీసుకోండి ఎవరన్నా రా ఈలాడుతున్నారా ఊరికే ఉండి ఏం చెప్తావు ముంచలేరా నా ముంచకూడదు ఇట్లా అంటే అయిపోయి ఇట్లా అనేది అంతే ఇంకా ముంచొద్దని చెప్పు ముంచాడు రా ప్రామిస్ మోటర్ ఉంది ఈడ. పన్ను నీ మీద ఊరికే పన్ను లక్ష్మి తీసుకోరా రే. వాడి అక్కడ లో ఉందిరా అక్కడ లో తక్కువ ఉందిరా ఏడేలా ఆడేం తిస్తావు కానీ కాళ్ళ వరకు వస్తాయి ఇక్కడ తక్కువ అంత తక్కువ ఇద్దాం ఇదంతా తక్కువే మళ్ళీ మనం మునిగిపోయినా ఒకటే లోతు అదే కదా చిల్డ్రన్స్ పెట్టుకుని ఉన్నారు వానికి అది ఇండి. వాడికి అది ఇండి నన్ను పట్టుకొని కాలు కొట్టు కాలు కొట్టు పైకి కాలు ఎత్తు కాలు కొట్టబడి తొండేది కాదు కాలు కొట్టు ఇట్లా పైకి కాలు ఎత్తుకొని ఆడ కొట్లే తొంతాంది ఇట్లిస్తాను చూడు చిన్న బుడ్డ నేను అట్లా ఇరా సారా శివ ఇంకా రే రారా అది ముంచిఫై ముంచుడు లేడా ముంచుతాడులే ఏనాటి బంధవు ఇది ఏనాటిదో ఏనాటి బంధవు ఇది ఏనాటిదో నా ముక్కులే వీడు చూడు ముక్కు పూసుకో ఏమనుకున్నాడంటే ఇందాక స్విమ్మింగ్ నేర్పించావు కదా ముక్కు పూసుకో రెడీ చూడండి రెడీ 1 2 3 మూడు 2 1 0 అబ్బా అమ్మ శివగారి స్విమ్మింగ్ వచ్చింది చాలా ఎవడు కొట్టి ఇట్లా కొట్టు వద్దు వీనికి ఏడికి ఇంతగా ముంచుతానని మీ అందరూ అనుకోవచ్చు. మనం ఆల్రెడీ 20 years పైన ఎక్స్పీరియన్స్ స్విమ్మింగ్ పూల్లో. ఫస్ట్ ఎవరికైనా నీళ్ళు అనేది భయం పోతే ఈత ఆటోమేటిక్గా వస్తుంది. గజీత్ గాడు అయినాడు ఓ రోజులోనే చూడండి ఎట్లా అది ఇంకా భయం లేకుండా ఒకడే ఈదినాడు. అది ఈత నేర్పించే విధానం. మనం డ్రైవింగ్ అయినా ఈత అయినా నమ్మ చించికలాడిస్తాం అట్లే ఎవరికైనా ఒకటే రోజే. బాదంకినాడప్ప ఈ పొలిమేరలో టెంకాయ చెట్లు ఉన్న చోట నీళ్లు బలి కోరతాయని చెప్తా అంటే ఇప్పుడు వస్తా అంటున్నాడు. వస్తావు రావురా ఉండు నువ్వు 15-20 నిమిషాలు ఉంటావు కదా వాడంతా కట్టగలిగి అని చెప్తా. లోపల నుంచి ఏంది పీక్కుంటుందో వానికే తెలుస్తుంది. అద్దప్ప 2 కనుగుడ్లు కనపడుతున్నాయి లైటింగ్ ఆడ. అబద్ధం ఆడే అదే తెలిసిపోయింది దొంగ